ఈ మధ్య కాలంలో ఏపీలో బస్సులు ఎక్కడం అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధ పోరాటంలో జరిగిన నష్టం నాకేంటంటే ఇలా చున్నీ చిరిగిపోవడం. అసల ఏపీలో ఆడవాళ్ళకి ఇలా ఫ్రీ చేయడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ అంటారా? బ్యాడ్ అంటారా? వ్లాగ్‌లోకొస్తే రీసెంట్‌గా మేము తిరుపతి వెళ్ళాం. సో, తిరుపతి తర్వాత మేము సింహాచలం కూడా విజిట్ చేస్తాం. సో, ఆ సింహాచలం ప్రయాణం కబుర్లు చెప్పుకుందాం వచ్చేయండి. సో, నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మీరు ఈ వీడియో క్వాలిటీ చూసి ఇలా షేక్ అవ్వకండి. అందరూ ఫిట్ చెక్ చేస్తారు కాబట్టి ఇనీషియల్గా నేను కూడా ట్రై చేసా. నా ఆనందం కోసం చూసేయండి. సో సింహాచలంకి వెళ్ళడానికి మేము ఫస్ట్ అనకాపల్లి నుంచి ఎన్ఏడి బస్ ఎక్కేసాము. ఎన్ఏడి వచ్చాక అక్కడి నుంచి సింహాచలం కొండపైకి డైరెక్ట్గా బస్ ఎక్కేసాం మేమైతే. సో బస్సెస్ మనకి ఇక్కడ ఆపేస్తారు. దీని ఎదురుగా చూస్తే మనకి మెట్లుంటాయి. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాలి. అక్కడ ఇలా సెల్ కౌంటర్, చెప్పుల కౌంటర్ అండ్ బ్యాగ్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం మన సామాను సేఫ్గా పెట్టుకోవచ్చు. లోపలికి అయితే ఏమీ ఎలా ఉండవు. అండ్ సెల్కి అయితే 10 రూపీస్ ఈచ్ అండ్ చెప్పులకి 5 రూపీస్. అండ్ ఈ కౌంటర్స్ ఎదురుగానే జలప్రసాదం ఉంది. అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. అండ్ యా, ఇట్స్ సన్ కిస్, సన్ ఇస్ కిసింగ్ మీ. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. చాలా రష్ ఉంది. సో ఇంక మేము మెట్లు ఎక్కి ఫస్ట్ అయితే అన్నప్రసాదంకి వెళ్ళిపోయాము దర్శనం కన్నా ముందు. సో ఇటువైపు ఇలా నడుచుకుంటూ వెళ్ళాక మనకి స్ట్రైట్గా చూస్తే ఇలా కనిపిస్తుంది మాట. ఇటువైపు మనం తిరగగానే మనకి అన్నప్రసాదం భవన్ అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. నేను చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. సో ఇక్కడ చూసారా వేటు అన్నదానం అని ఉంది. దానికి స్ట్రైట్గా చూస్తే మనకి అన్నప్రసాదం భవన్ అని క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. సో అక్కడ ప్రసాదం తినేసాక మేము ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. నరసింహస్వామి వారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అండ్ మాకు ఒక 1 అవర్ అయితే పట్టింది దర్శనం అవ్వడానికి. ఇంకా దర్శనం నుంచి బయటికి రాగానే మేము ప్రసాదం కౌంటర్స్లో ప్రసాదం తీసుకున్నాము. టేస్టీ లడ్డు అండ్ పులిహోర తీసుకున్నాము. చాలా బాగుంది ప్రసాదం. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ ఒక అగరబత్తల స్టోర్ అయితే చూసాను. సో అగరబత్తలు కొనుక్కుందామని వెళ్ళాము. తిరుపతి నుంచి వచ్చాక ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నట్టు మేము అగరబత్తులు తెచ్చుకోవడం మర్చిపోయాము. అదొక్కటే తక్కువైంది మాకు. సో ఇవి కూడా తిరుపతిలో ఎలా అయితే స్వామివారి పూలతో తయారు చేస్తారో సేమ్ అలాగే తయారు చేస్తారని డబ్బాల మీద అయితే తయారీ విధానంలో ఉంది. మేము తీసుకున్న అగరబత్తులు అయితే ఇవే అన్నమాట. సో 2 తీసుకున్నాము బాక్సెస్. ఒకటి కామధేనువు అండ్ ఇది 50 రూపీస్ మాట. ప్రతిది కూడా 50 రూపీసే, మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి మేము తీసుకున్నది ధరణి అంటే ఆల్ మిక్స్ అట, అన్ని ఫ్లేవర్స్ కలిపి ఉంటుందట. సో మేము ఈ 2 అయితే తీసుకున్నాము. ఎలా ఉంటుందో చూడాలి ఇంకనా. సో ఎలా వచ్చామో సేమ్ ప్రాసెస్ అలాగే రిటర్న్ అయిపోయాము. కొండపై నుంచి ఎన్ఏడి అండ్ ఎన్ఏడి నుంచి అనకాపల్లికి రిటర్న్ అయిపోయాము. అరే రే, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా తిరుపతి వ్లాగ్ చూసారా? నా హోమ్ టూర్ చూసారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని కబుర్లు చెప్పుకుందాం.